మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో 15 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి సభలో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభ జరగబోతున్నది. ఆ సభకు సంబంధించినటువంటి కరపత్రము, గోడపత్రము ఇవాళ వాటిని రిలీజ్ చేయడానికి కరీంనగర్కు రావడం జరిగింది. మన ఆలోచన సాధన సమితి బీసీ ఉద్యమంలో ఒక నవశకాన్ని తీసుకురావాలని, బీసీలలో ఒక భావ వ్యాప్తి జరగడానికి ఈ మన ఆలోచన పనిచేయాలని సంకల్పించింది. ఇవాళ రాష్ట్రంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ కూడా అనేక గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో బీసీలు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 64% మంది బీసీలు ఉన్నారు. గ్రామాలకు వెళ్తే 80-85% బీసీలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కుల వృత్తులపైన ఆధారపడినటువంటి వ్యక్తులు, వివిధ వర్గాలపైన ఆధారపడినటువంటి వ్యక్తులందరినీ కూడా బీసీలం మేము అనేటువంటి ఒక భావన తీసుకురావాలి. వాళ్ళ కుల వృత్తులను అభివృద్ధి పరుచుకుంటూనే, కుల వృత్తులకు ఆత్మగౌరవాన్ని ఇస్తూనే, వాళ్ళ లోపల ఆత్మగౌరవాన్ని నింపుతూనే మేమెవరం కూడా దేనికి తక్కువగాము, ఈ సమాజంలో గొప్ప వాల్యూ కలిగినటువంటి, విలువ కలిగినటువంటి వ్యక్తులం మేము అనేటువంటి ఒక గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ఈ మన ఆలోచన సాధన సమితి ప్రతి హృదయంలో ఈ భావవ్యాప్తి చేస్తుంది. దీని ద్వారా మొత్తంగా సమాజాన్ని అంతా కూడా చైతన్యపరిచి రాజకీయ అధికారం వైపు కేవలం ఒక ముఖ్యమంత్రి అయితేనో, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితేనో, ఒక మంత్రి అయితేనో రాజ్యాధికారం వచ్చినట్టు కాదు. కాబట్టి బీసీలలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అంటే చిన్న కులం కాడికి మొదలుపెట్టి పెద్ద కులం వారు సమాన వాట కలిగి అందరికీ సమన్యాయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సామరస్యత భావాన్ని తీసుకురావడానికి మన ఆలోచన పనిచేస్తున్నది. కాబట్టి ఈ 15వ తారీఖు నాడు జరిగేటువంటి బీసీలకు సంబంధించినటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ సభకు మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ దినోత్సవానికి సభకు మీరందరూ రావాల్సిందిగా కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి కరీంనగర్లో ఉన్నటువంటి బీసీ మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యావంతులు, అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కటకం నరసింగరావు, ఈ మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు.